అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అందని తీరాలు. రచయిత కాకాని కమలా గారు. ఇక కథలోకి వెళితే, రైల్వే ప్లాట్ఫారాల మీద రైళ్లు వస్తున్నాయి వెళుతున్నాయి. క్షణంలో జనంతో నిండిపోతున్నాయి. వేసవికాలం పెళ్లిళ్ల సీజన్ కావటంతో అదనంగా రైళ్లు వేసినా బోగీలు ఎక్కువ చేసినా చాలటం లేదు. జనంతో కిటకిటలాడిపోతున్నాయి అన్ని రైళ్లు. విశాఖపట్నం వెళ్లే రైలు కోసం ఎదురు చూస్తూ ప్లాట్ఫామ్లో పెట్టె మీద కూర్చుంది జగదంబ. ఆవిడ ఎక్కవలసిన రైలు అరగంట లేట్ అని తెలిసింది. నిరీక్షణ తనకి అలవాటే అన్నట్లు నిబ్బరంగా పెట్టె మీద కూర్చుంది. నెరసిన జుత్తు, ముడతలు పడ్డ శరీరం, పువ్వేసి ఓ కన్ను కనిపించకుండా పోయింది. ఓ కన్ను ముడిచి ఇంకో కన్నుతో చూడటానికి అలవాటు పడిపోయింది. కాచి వడగాచిన జీవితానికి నిదర్శనంగా కళ్ళ కింద నలుపు ఛాయలు. చెక్కిట చెయ్యి పెట్టుకొని రేకు పెట్టి మీద కూర్చున్న జగదంబకి ఎదురుగా దొంగలున్నారు జాగ్రత్త, మీ సామానుకు మీరే బాధ్యులు అన్న పెద్ద బోర్డు వ్రేలాడుతోంది. అత్తయ్య, మెడలో చంద్రహారం జాగ్రత్త, రైలు స్టేషన్కి వచ్చే ముందు కోడలు 100 సార్లు హెచ్చరించింది. తను పోతే గొలుసు వచ్చేది ఆవిడకేగా. అందుకు మనసులోనే అనుకుంది జగదంబ. కోడలి ప్రేమ తనపై కాదు, గొలుసుపై కాదు. జగదంబ మనసు మూలిగింది. విశాఖపట్నంలో జగదంబ పెద్ద మరిది ఉన్నాడు. ఆయన కూతురు పెళ్ళి. అందుకని బయలుదేరింది జగదంబ. కొడుక్కి సెలవు దొరకలేదు. కోడలు టీచరు, ఇన్విజిలేషన్ వర్క్ పడింది. మనవలకి ఏవో ఎంట్రన్స్ పరీక్షలట. అందుకని జగదంబ పెళ్లికి ఒంటరిగా బయలుదేరింది. జగదంబని బస్సు ఎక్కించటానికి పెద్ద మనవడు వచ్చాడు. ఎవరో స్నేహితుడు కనిపించాడు. దూరంగా టీ కొట్టు ముందు నిల్చొని మాట్లాడుతున్నాడు. చెక్కిట చెయ్యి వేసుకొని కూర్చున్న జగదంబ ఉలిక్కి పడింది. ఎదురుగా గల్ల చొక్కా, నల్ల ఫ్యాంటు, కాస్త జిబ్బి నెత్తితో ఉన్న ఓ నడివయసు మనిషి తదేకంగా జగదంబ వైపు చూస్తున్నాడు. వీడు విశాఖ వెళ్లే బండి కోసమేనేమో, కానీ అదే పనిగా తన వైపు చూడవలసిన అవసరం ఏమిటి? ఇందాకట్నుంచి తను గమనిస్తోంది. తనేమన్నా పడుచుపిల్ల? జగదంబకి భయం వేసింది. అత్తయ్య, గొలుసు జాగ్రత్త, కోడలు హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది. దొంగలున్నారు జాగ్రత్త బోర్డు తాటికాయంత అక్షరాలతో ఎదురుగానే ఉంది. బహుశా వీడు దొంగ వెధవ కావచ్చు. ఆ జిబ్బినెత్తి, గల్ల చొక్క, ఆ వెధవ చూపు అనుకుంటూ పైట కొంగు భుజాల మీద నుంచి బిగించి కప్పుకుంది. మెడ కనిపించకుండా బాగా ముందుకి లాక్కుంది. గొలుసు పైకి కనిపించకుండా జాకెట్ లోపలికి తోసేసింది. చేతికున్న 4 బంగారు గాజులు పెట్టెలోంచి తీసి ఎర్రటి పూల మట్టి గాజులకి అటూ ఇటూ వేసుకుంది. పెళ్ళికెడుతున్నాను కదా అని వేసుకుంది. ఆ దొంగ వెధవ కళ్ళు కానీ తన ఒంటి మీద బంగారంపై పడలేదు కదా. తను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నానని వెధవ కనిపెట్టలేదు కదా. జగదంబకి చెమట పట్టింది. అసలే ఎండ, ఉడకకి చెమటగా ఉంది. ఈ దొంగ వెధవ భయంతో జగదంబకి చెమట మరింత ధారలుగా కారసాగింది. ఎదురుగా ఆ దొంగ వెధవ ఇంకా అలాగే చూస్తున్నాడు గుచ్చిగుచ్చి. జగదంబకి ఒక్కడే కొడుకు, కూతుళ్ళు లేరు. భర్త మంచి ఉద్యోగం చేసేవాడు. కానీ కొడుకు శంకరం పెళ్ళైన 5 ఏళ్లకి, అంటే 10 సంవత్సరాల క్రితం ఉన్నట్లుండి ఇంట్లోంచి మాయమయ్యాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. చివరి క్షణం దాకా ఈ విషయం మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. తప్పిపోవటమో ఇంకోటో కాదు, మరణించలేదు. బుద్ధిపూర్వకంగా కావాలనే ఇల్లు వదిలాడు. ఆయన ఆచూకీ కోసం ఎంతో ప్రయత్నం చేశారు. పేపర్లో ప్రకటన వేయించారు. అయినా జాడలేదు. జగదంబ భర్త పేరు సుందర గోపాలకృష్ణ. పేరుకి తగినట్లే మంచి అందగాడు, ఆజానుబాహువు. అతని పక్కన జగదంబ ఈడు జోడుగా అనిపించదు. అయినా బాగా కావలసిన దగ్గర సంబంధం అని పెళ్లి చేశారు. సుందరయ్య వెళ్ళి 10 సంవత్సరాలవుతుంది. ఇంతవరకు అయిపులేడు. ఇవాళ వస్తాడు, రేపు వస్తాడు అని శానాకాలం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూసింది జగదంబ. ఎంతో ఆశపడింది. కానీ ఆమె ఆశ నిరాశ అయ్యింది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఇంక రాడని నిర్ధారణ అయ్యింది. కొడుకు కొడలు బాగానే చూస్తారు. జగదంబ పేరున పుట్టింటి వారు ఇచ్చిన 4 ఎకరాల పొలం, ఒంటి మీద బంగారం ఉంది. గడప దాటి నలుగురిలోకి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా తేరిపారి చూస్తుంది జగదంబ. భర్త ఎక్కడన్నా అగుపిస్తాడేమోనని. ఇంతవరకు ఆయన అగుపించలేదు. జగదంబ చూడటం మానలేదు. ఏమిటో ఆ పాటి ప్రేమ, ఆపేక్ష తనకే గాని ఆయనకి లేకుండా పోయింది. తను పోయేలోగా ఆయన ఒక్కసారి కనిపిస్తే ఎంత బాగుంటుంది.
పసుపు కుంకాలతో పచ్చగా. అమ్మగారు! జగదంబ ఉలికిపాటుతో తల ఎత్తింది. ఆలోచనల నుంచి తేరుకుంటూ ఎవరు అంది. ఎదురుగా ఆ గల్ల చొక్క నల్ల ఫ్యాంటుగాడు జిబ్బినెత్తి ముఖం మీద పడుతూ ఆ దొంగ వెదవల సరాసరి జగదంబకి చాలా దగ్గరగా వచ్చేసి ముఖంలోకి తేరిపారా చూస్తూ పలకరిస్తున్నాడు. ఇదేమిటి, నేను ఇలా ఏమారిపోయాను అనుకుంటూ జగదంబ పైట చెంగు మరింత మెడమీదికి లాక్కుంటూ ఏంటబ్బి, ఏం కావాలి అంది కసురుతున్నట్లు. వాడు మరింత ముందుకు వచ్చి ముఖంలోకి ముఖం పెట్టి చూస్తుంటే కంగారుతో లేచి నిల్చుంది. ఒరేయ్ రాముడు అంటూ మనవన్ని కేకేసింది. కానీ దూరంగా మిత్రుడితో పరాచికాలాడుతున్న రాముడికి ఆ గోలలో రద్దీలో జగదంబ పిలుపు అందలేదు. జగదంబ కంగారు చూసి ఆ నడివయసు అబ్బి అన్నాడు. అమ్మగారు, తమరి పేరు జగదంబ గారు కదూ? జగదంబ కంగు తిన్నట్లు అయ్యింది. అవును అంది ఆశ్చర్యపడుతూ. ఈసారి జగదంబ తేరిపార విడి ముఖంలోకి చూసింది. ఆ పిలుపు ఎక్కడో విన్నట్లు వాడి ముఖం తెలిసిన ముఖంలా అనిపించింది. నేనమ్మా వీరయ్యని, గుర్తు రాలేదా? బాబుగారి దగ్గర, అదే మీ భర్తగారి సుందరగోపాల్ కృష్ణయ్య గారి దగ్గర కొన్నాళ్ళ ఆఫీసులో పనిచేశాను, చీపురుపల్లిలో. ఆ తర్వాత అయ్యగారికి బదిలీ అయి వెళ్ళిపోయారు. భోజనం క్యారేజీ తీసుకెళ్లటానికి వచ్చేవాణ్ణి. జగదంబ కళ్ళు మెరిశాయి. జ్ఞాపకం వచ్చింది. నువ్వా? బాగున్నావా వీరయ్య? నీ పెళ్ళాం పేరు అంజమ్మ కదూ? అవునమ్మా. తమరు బాగున్నారా? అదే బాగులే. బాబుగారు ఉద్యోగం మానేసి ఎటో వెళ్ళిపోయారని విన్నాను. నిజమేనా అమ్మగారు? జగదంబ కళ్ళ నిండా నీళ్లు వచ్చాయి. నిజమే వీరయ్య. ఎక్కడికి వెళ్ళారో ఎలా ఉన్నారో ఆచూకీ తెలియదు. మేము చెయ్యని ప్రయత్నం లేదు. వీరయ్య కళ్ళు విచ్చుకున్నాయి. పెదాలు సాగదీస్తూ అన్నాడు. మీరంతా ఏమనుకుంటున్నారమ్మా బాబుగారి గురించి? అనుమానంగా ఆవిడ కేసి చూశాడు. జగదంబ కళ్ళు ఎర్రగా అయ్యాయి. అనుకునేందుకు వేరే ఏముంది వీరయ్య, మీకు తెలియంది. ఆయన ఇల్లు వదిలి అయిపు లేకుండా పోతే మీరంతా ఏమనుకున్నారో మేము అదే అనుకున్నాము అంది. అంటే బాబుగారు వేరే స్త్రీని పెళ్లి చేసుకొని దూరంగా ఎక్కడో కాపురం? అవును. వీరయ్య రెండు చేతులు జోడించాడు. లేదమ్మగారు, మనం అందరం అనుకున్నట్లు అయ్యగారు సంసారి కాలేదు. మరి ఆయన సన్యాసి అయ్యారమ్మా. అవునమ్మగారు. నీకెలా తెలుసు? జగదంబ గొంతు వణికింది. నోరంతా తడియారిపోతున్నట్లు అయ్యింది. ఊపిరి ఆడనట్టు ఉక్కిరిబిక్కిరయ్యింది. హఠాత్తుగా భర్త జాడ తెలిసేసరికి విపరీతమైన ఉద్విగ్నంగా అయ్యింది. నీకెలా తెలుసు వీరయ్య? అయ్యగారికి ఉన్నట్టుండి ఆ రోజుల్లో, అంటే 10 ఏళ్ల క్రితం, ఎవరో హిమాలయాల్లో ఉండే సాధువుతో పరిచయం అయ్యిందంట. తన వెంట వస్తే మంత్రం ఉపదేశిస్తానన్నారట. ఎందుకో అయ్యగారి బుద్ధి అటు మళ్ళిందంట. ఇంట్లో చెప్తే మీరంతా ఒప్పుకోరని గుట్టు చప్పుడు కాకుండా ఉద్యోగం మానేసి ఆయన వెంట వెళ్ళిపోయారు. అలాగా? నీకెలా తెలుసు? మరి మాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? నాకు ఈ విషయం 10 రోజుల క్రితమే తెలిసిందమ్మగారు. అదేమిటి? అవునమ్మగారు, నా కొడుకు సిపాయి ఢిల్లీ అవతల హిమాలయాల దగ్గర బార్డర్స్లో ఉంటాడు. వాడు రమ్మంటే చూద్దామని నేను వెళ్ళాను. హిమాలయాల దగ్గరంటే వెళ్ళిపోయాను. అక్కడ ఒక సాధువుల మఠంలో సుందరయ్య గారు కనిపించారు. వాళ్ళంతా హిమాలయాల్లో తిరుగుతూ ఉంటారట. ఏవో మంత్రం తంత్రం సాధించారట. ఇంకా ఏదేదో చెప్పారు. నాకు అర్థం కాలేదమ్మగారు. ఇప్పుడు వాళ్ళ సాధువుల బృందం అంతా కలిసి మానస సరోవరం యాత్ర వెళ్తున్నారట. అయ్యగారు సాధువు అయ్యారమ్మగారు. అవునమ్మా, నేనే ఆయన్ని ముందు గుర్తుపట్టాను. తర్వాత ఆయన నన్ను గుర్తుపట్టారు. నాకు ముందు నుంచి దమ్ము ఉబ్బస రోగం. ఆ చలికి ఇంకా ఎక్కువైంది. బాబుగారే ఏదో వేరిచ్చారు. దాని కషాయం తాగమన్నారు. రోగం తగ్గిందమ్మా. 2 దినాలకే గుణం వచ్చింది. ఇంకా తాగుతున్నాను. మండలం దినాలు తాగమన్నాడు. అయ్యగారు సాధువయ్యారమ్మా. నిజమా వీరయ్య? నిజమే అమ్మగారు. మానస సరోవర యాత్రకి నేనుండగానే వాళ్ళంతా బయలుదేరారు. వీరయ్య ఇంకా ఏదో చెప్తూనే ఉన్నాడు. కానీ జగదంబకి అవేమీ వినిపించటం లేదు. చెమటతో ఒళ్ళంతా తడిసిపోయింది. కళ్ళు గంగా ప్రవాహం అయ్యాయి. ఊపిరి ఆడనట్లు ఒక్క క్షణం ఏదో ఉక్కిరిబిక్కిరి ఉద్విగ్నత. ఒరే రాముడు అంటూ మనవన్ని గావుకేక పెట్టింది. నేను విశాఖపట్నం వెళ్ళటం లేదురా, హిమాలయాలకి వెళ్ళాలి. మీ తాతగారి దగ్గరికి ఓ టికెట్టు తీసుకో.
ఏదేదో సంధి మాటల్లా మాట్లాడుతూ ఉద్వేగంగా నిలువునా విరుచుకుపడిపోయింది. అయ్యయ్యో అమ్మగారు అంటూ వీరయ్య చేతులు చాచి జగదంబ కింద పడకుండా పట్టుకొని జాగ్రత్తగా నేల మీద పడుకోబెట్టాడు. అక్కడికి పరిగెత్తుకొచ్చిన రాముడు నానమ్మ అంటూ ఆవిడ్ని కదిలిస్తూ పిలుపు మీద పిలుపు వేస్తున్నాడు. అప్పటికే జగదంబ కళ్ళు తేలేసింది. అయ్యో హార్ట్అటాక్ కావచ్చు, డాక్టర్ని పిలవండి, చుట్టూ మూగుతున్న జనంలోంచి ఎవరో అన్నారు. రాముడి స్నేహితుడు వెళ్ళి రైల్వే డాక్టర్ని పిలుచుకొని వచ్చాడు. కానీ జగదంబ గుండె ఆగి చాలాసేపు అయ్యింది. ఆమె శరీరంలోంచి లేచిన హంస రెక్కలు సాచుకొని అనంతంలోంచి హిమాలయాల దిశగా ఎగరసాగింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.